ప్రభువు మీతో నుండనగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలు అనే భాగము. తొమ్మిదవ అధ్యాయము 27వ వచనము నుంచి 31వ వచనము వరకు. యేసు కఫర్నామున వీడిపోవచ్చుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంటబడి, దావీదు కుమారా, మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా, వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములు తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికినీ తెలియనీయవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను. కానీ వారు పోయి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారము గావించెరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువు రాకకు సంసిద్ధపడేటువంటి ఈ సమయములో సహవాస జీవితానికి మనము పిలువబడ్డాము అని, అందుకు అవసరమైనటువంటి 3 సూత్రాలను ఇదివరకే ధ్యానము చేశాము. సహవాస జీవితానికి అవసరమైన మొదటి సూత్రము, ఒకరినొకరు మేల్కొలుపుకుంటూ దోషరహితులుగా జీవించడము. జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి వైరము లేనటువంటి జీవితాన్ని జీవించడము రెండవది. 3వ సూత్రము, పరులతో పంచుకునేటువంటి ఉదార స్వభావము. ఈనాటి పఠనము మనకు ఈ సహవాస జీవితానికి అవసరమైన 4వ సూత్రాన్ని బోధిస్తూ ఉంటుంది. అదేమిటి అంటే అంధత్వ నిర్మూలన. ప్రభువు కఫర్నామును వీడి వెళ్ళేటువంటి ఆ టైంలో 2 అంధులు ప్రభువు వద్దకు స్వస్థత కోసము వస్తూ ఉన్నారు. వాళ్ళు భౌతికంగా అంధులు, మనము ఆధ్యాత్మికంగా అంధులము. ప్రతి మనిషిలో కూడా అంధత్వము అనేటువంటిది ఉంటుంది. చాలా విషయాలు మనకు తెలుసు అని చెప్పి మనం అనుకుంటాము, కానీ ఆ తెలుసు అనుకునే దానిలో ఉండేటువంటి అహంభావము ఉంది. అది ఒక పెద్ద పర్వతములా మన ఎదుట నిలుచుండి, ఆ పర్వతము అవతల ఏం జరుగుతుందో మనకు తెలియనటువంటి విధంగా మన కళ్ళు మూసుకుపోయేటట్లు చేస్తూ ఉంటుంది. గర్వము అంతే. కాబట్టి ఈ విధంగా మనలో ఉండేటువంటి చాలా వ్యసనాలు ప్రపంచంలో ఉన్న లేక మన చుట్టూ జరుగుతూ ఉన్నటువంటి విషయాలను మనము గ్రహించలేనటువంటి మందమతులముగా, అంధులముగా మనలను తయారు చేస్తూ ఉంటుంది. మన కళ్ళు తెరవబడాలి. ప్రభువు వద్దకు వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు గ్రుడ్డివాళ్లే. మనిషిని చంపాలి అన్నటువంటి ఆలోచన తప్ప, పాపాన్ని నిర్మూలించడానికి మనిషిని చంపితే అంతటితో అది అయిపోదు, ఇంకా మరొకరు కొనసాగిస్తారు అన్నటువంటి ఇంగిత జ్ఞానము లేదు. వాళ్ళు ఆ అంధకారంలోనే నరహత్య చేయాలి, తాము పాపం కట్టుకుంటున్నాము అనేటువంటిది మర్చిపోయారు. ప్రభువు ఆ చీకటిలో నుంచి వాళ్లకు అంధత్వాన్ని తొలగించి వెలుగును ప్రసరిస్తూ ఉన్నారు. అలాగే అనేక సంఘటనలు మన జీవితంలో కళ్ళు మూసుకుపోయి చేస్తూ ఉంటాము. చాలాసార్లు పెద్దవాళ్ళు కూడా తిడుతూ ఉంటారు, ఏమి కళ్ళకు మూసుకుపోయాయా నీకు అని, కళ్ళు కనబడడం లేదా అని. మరొకసారి అంటే మనకు భౌతికంగా కళ్ళున్నాయి, చూపు కూడా బాగానే ఉంటుంది, కానీ మానసికమైనటువంటి అంధత్వము, వాస్తవాలు గ్రహించలేనటువంటి అంధత్వము.
పరిస్థితులను అవగాహన చేసుకోలేనటువంటి అంధత్వము, ఇతరుల అవసరాలను గుర్తించలేనటువంటి, ఆ అవసరాలు తీర్చలేనటువంటి అంధత్వము మనలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉంటుంది. ఈ అంధత్వాన్ని తొలగించుకోవాలి అంటే మనకు ప్రభుని కనికరము అవసరము. అందుకే ఇద్దరు అంధులు కూడా ప్రభువు వద్దకు వెళ్ళి మాపై కనికరాన్ని చూపించమని ప్రాధేయపడుతూ ఉన్నారు. మొట్టమొదట మనం చేయాల్సింది అదే. దేవుని కనికరము మనపై ఉంటే మనము ఎలాంటి వాళ్ళమైనా సరే ప్రభువు చేయూతనిచ్చి మనలను వెలుగు మార్గములో నడిపిస్తూ ఉంటారు. దేవుని కనికరము మనపై చూపించేటువంటి నేపథ్యములో ఇక్కడ ప్రభువు ఏం చేస్తూ ఉన్నారు? మొదట వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. నాకు ఇది చేతవుతుందని మీరు నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా? అవును ప్రభు అని తడబడకుండా వాళ్ళు సమాధానం చెప్పారు. ఈరోజు మనము అలాగే చెబుతాము. ప్రభువే వచ్చి మనలను అడిగితే మీరు విశ్వసిస్తున్నారా అని అంటే ఖచ్చితంగా చెబుతాము. రాయప్ప గారు చెప్పినట్లు మరింత ఎక్కువగా చెబుతాము. కానీ ఈ విశ్వాసము ఎంతవరకు క్రియలలో కనిపిస్తుంది అనేది మళ్ళీ ప్రశ్నార్థకమే. ఆ తర్వాత ప్రభువును నమ్మినటువంటి ఆ మనిషి ప్రభువు మాటను ఎంతవరకు పాటించాడు అనే దాని మీద బయలుపడుతూ ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము జీవోత్సవము లాంటిది, నిర్జీవము అని యాకోబు గారు చెబుతూ ఉన్నారు. నమ్ముతున్నాము అనుకుంటే సరిపోదు. దేవాలయానికి వస్తున్నాము, దైవార్చనలో పాలు పంచుకుంటున్నాము అనుకుంటే మాత్రం సరిపోదు. అది మన జీవన విధానములో బయలుపడాలి. మన మాటల్లో, చేతల్లో అన్నిటిలో కూడా బయలుపడినప్పుడే దానికి పరమార్థం కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనకు విశ్వాసము ఉంటే క్రియల్లో ఉన్నా లేకపోయినా ప్రభుని స్పర్శ మనకు దక్కుతూ ఉంటుంది. ప్రభువు కేవలము నోటి మాటతోటే వాళ్లకు స్వస్థతనివ్వడం లేదు, ఆ వారి కనులను స్పర్శిస్తూ ఉన్నారు. అదే ప్రభుని స్పర్శ మనకు దివ్య సత్ప్రసాదము ద్వారా లభిస్తూ ఉంటుంది. అక్కడ చేయి మాత్రమే వాళ్ళను తాకింది, కానీ ఇక్కడ పూర్తిగా ప్రభుని శరీరమే మనలో ఏకమైపోతూ ఉంటుంది. మన ప్రతి అణువు కూడా స్పృశించబడుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మనకు వచ్చేటువంటి అనుభూతి, వారి భౌతిక కళ్ళు అక్కడ తెరవబడితే ఇక్కడ మన ఆధ్యాత్మిక కళ్ళు తెరవబడాలి. ప్రభుని మాదిరిగా చూడగలగాలి, ప్రభువు మాదిరిగా ఆలోచించగలగాలి, ప్రభువు మాదిరిగా మనము పనులు చెప్పగలగాలి. ఇలా ఉన్నప్పుడు ప్రభుని స్పర్శానుభూతిని మనము పొందగలిగినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు మరో రూపం దాలుస్తూ ఉంటాయి. ప్రభుని మాదిరిగా జీవించడానికి సరిపోతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఇక్కడ ప్రభువు మరో మాట లేక మరో మెలిక పెడుతూ ఉన్నారు. వారిని ఈ విషయము ఎవరికీ చెప్పవద్దు అంటూ ఉన్నారు. నిజానికి మన మానవ ఆలోచనకు పెద్దగా అర్థం కానటువంటి విషయం అదే. మేలు పొందినటువంటి వాళ్ళు సహజంగా మనం కోరుకుంటాము 10 మందికి చెప్పి మన పేరు గొప్పగా ఉండేటట్లు చేయాలి అని. కానీ ప్రభువు ఇక్కడ అలా కాదు, చెప్పొద్దు అంటున్నారు. కారణం ఏమిటి అని వెతుక్కునే బదులు వీళ్ళ తర్వాత ఏం చేశారు అనేటువంటిది చాలా ముఖ్యం. ఏదైతే చేయొద్దన్నారో దాన్నే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనిషిలో ఉండేటువంటి పక్కా బలహీనత ఇక్కడ బయలుపడుతూ ఉంటుంది. ఏది చేయొద్దంటే దాన్నే చేసి చూపిస్తూ ఉంటాము. అందుకే వాస్తవానికి మనకి తిప్పలన్నీ వచ్చింది. సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదాము యవ్వములను ఆ పండు తినొద్దన్నారు. అదేది చెడ్డదని కాదు, కానీ తినొద్దన్నారు. చాలా మంచి పనులు, కానీ అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనము చేయకూడనటువంటివి ఉంటాయి. పనిగా అవి చెడ్డవేమీ కాకపోవచ్చు, మంచివే. కానీ చెయ్యొద్దు అన్నప్పుడు నోరు మోసుకొని కూర్చునేటువంటి స్వభావం మనకు అంత తేలికగా ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఏదైనా చేయొద్దంటే ఎందుకు చేయకూడదు, నేను చేసి చూపిస్తాను అని మన అహంభావాన్ని తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ వీళ్ళు చేసింది అదే. వాళ్లకు అధిక సంతోషం. ఇప్పటి వరకు అంతా చీకటి, ఇప్పుడు వెలుగు. ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఆనందములో తమకు ఈ ఆనందాన్ని ఇచ్చినటువంటి వారి ఎడల కృతజ్ఞతాభావం ఉండాలి అన్నటువంటి ఒక్క ఆలోచన తప్ప ప్రభువు ఇచ్చిన లేక ప్రభువు చెప్పిన మాటను అతిక్రమిస్తున్నాము అన్నటువంటి ఆలోచన లేదు. ఇందాక అనుకున్నామే,
పాపాన్ని నిర్మూలించాలి అన్న ఆలోచన తప్ప అమ్మాయిని చంపేస్తున్నామన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఇక్కడ కూడా వీళ్ళు చేసింది అదే. దీనివల్ల ఏమి నష్టం ఉంది, నష్టం లేదు అన్నటువంటిది వేరే విషయం. కానీ ప్రభుని వాక్కు, ఆయన చెప్పారు, చెప్పినట్లు చేయాలి అనేటువంటిదే. చాలాసార్లు మన జీవితాల్లో చేసేది అదే. ఇది చేస్తే తప్పేంటి, ఇలా మాట్లాడితే తప్పేంటి, ఇలా జీవిస్తే తప్పేంటి, నా జీవితం నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లుంటాను, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటాను అని చాలాసార్లు చాలామంది ఈ రోజుల్లో ప్రత్యేకంగా యువత మాట్లాడేటువంటి మాటలు ఇవే. చేసే దాంట్లో తప్పేమీ కనిపించకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు నోరు మూసుకొని చెప్పింది చెప్పినట్లు చేయడమే. కొన్నిసార్లు మన అహం దెబ్బతింటూ ఉండవచ్చు, కొన్నిసార్లు మన వ్యక్తిత్వము దెబ్బతింటూ ఉండవచ్చు, కొన్నిసార్లు మనం చిన్నబోయేటువంటి అవకాశాలు రావచ్చు. అయినా సరే ఆ వాక్కును పాటించడము, చెప్పిన మాట వినడము అనేటువంటిది ఉందే, అదే మనిషిని మహనీయుని చేస్తూ ఉంటుంది. వీళ్ళందుకు వ్యతిరేకంగా అక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కృతజ్ఞత చూపించుకుంటున్నాం అనుకున్నారు తప్ప దాని ద్వారా వాళ్లకు తెలియనటువంటి హాని ఇంకొకటి ఉంది. అదేమిటి అంటే ప్రభువు అక్కడ ఊరూరా తిరుగుతూ ప్రసంగిస్తూ ఉన్నారు, బోధన చేస్తూ ఉన్నారు. వారు ఊర్లోకి అడుగుపెట్టి పెట్టంగానే, ఒక ఇంట్లో అడుగుపెట్టి పెట్టంగానే ఈ అద్భుతం చేసినట్లు జనాలందరికీ తెలిస్తే ఆయన బోధలు వినడానికి ఎవరూ రారు. కానీ ఆయన చేత స్వస్థత పొందడానికి మాత్రమే వస్తూ ఉంటారు. స్వస్థత పొందాలి అనుకునేటువంటి వాళ్ళ బోధనలు వింటారా? చచ్చినా వినరు. ఈ రోజుల్లో మనం చూసేది అదే. సువార్తా బోధనా కోటాలు అని పెట్టి మీరు పెట్టండి, ఒక్కళ్ళు రారు. అదే స్వస్థత ప్రార్థనలను బోర్డు పెట్టండి, పిలవకపోయినా కానీ వేల మంది వచ్చి అక్కడ చేరుతూ ఉంటారు. మానవ సహజమైనటువంటి బలహీనత. అలా వస్తే ప్రభువు పని కుంటుపడుతూ ఉంటుంది. అందుకే ప్రభు మీరెవరికీ చెప్పొద్దన్నారు. ఆ విషయం అంత విపులంగా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ తమకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ మనిషి చిన్న మాట వింటే వాళ్ళ సొమ్మేం పోయింది? వినరు. మనము అంతే. ఆ మాట విన్నప్పుడే, అందుకే ప్రభువు ఇంతకుముందు మరో మాట చెబుతూ ఉన్నారు, దైవ వాక్కును విని పాటించేవాడు రాతి పునాదిపై ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు అని. ఎలాంటి ఆటుపోటులు వచ్చినా కానీ గట్టిగా నిలబడతాడు. అదే వినకుండా పోతే ఫలితం ఇసుక పునాదిపై ఇల్లు, కాస్త గాలి వస్తేనే కొట్టుకుపోతూ ఉంటుంది, కూలిపోతూ ఉంటుంది. మన జీవితాలు అంతే. కాబట్టి మన జీవితంలో ప్రభువు కోసం సిద్ధపడేటువంటి ఈ సమయంలో ఈ 4వ సూత్రము మనలో ఉండేటువంటి అంధత్వాన్ని నిర్మూలించుకోవడం. ఆ నిర్మూలించుకోవడానికి అవసరమైంది మొదటిదిగా విశ్వాసము, ప్రభువుపై అపారమైనటువంటి నమ్మిక ఉండాలి. రెండవది ప్రభుని స్పర్శానుభూతిని మనము పొందగలగాలి. ఆ తర్వాత దైవ వాక్కును ఆలకించి దాన్ని జీవితంలో ఆచరించాలి. అలా చేస్తే మనము ప్రభువుని ఆనందముతో కలుసుకోవడానికి, ఆనందముతో ఆహ్వానించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న అంధత్వాన్ని నిర్మూలించుకోవడానికి అవసరమైన ఈ వరానుగ్రహాలు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.